జనసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్టేనా? అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందా? అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో రాష్ట్ర బీజేపీ ఉందా? ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం మొత్తం 2500 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారట. అభ్యర్థుల వడబోత పనిలో ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వం ఉంది. రేపు జిల్లా యంత్రాంగంతో అంతర్గత సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి 6 ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. ఒక్కో సెగ్మెంట్ నుంచి 3 ఎంపిక చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. క్రాంతి, ఇవాల్టితో క్లారిటీ వచ్చేస్తుందని అనుకోవాలా బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి? అది రేపు ఏదైతే విజయవాడలో కీలక సమావేశం జరుగుతుందో ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో అధికారిక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం. ఎందుకంటే పొత్తులపైన ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర స్థాయిలో పూర్తిగా కేడర్ అందరినీ కూడా పూర్తిగా ప్రజల్లో ఉండాలి. ఏదైతే ప్రజాపోరు యాత్ర చేస్తున్నామో దాంతో ప్రజల్లో ఉండాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను కానీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఒంటరి పోరుకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల విషయంలో కూడా కీలకంగా ముందస్తుగానే గ్రౌండ్ స్థాయిలో మొత్తం అందరి దగ్గర సమాచారం సేకరించి లిస్టును ఫైనల్ చేసేటటువంటి పనిలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 19 మందిని ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి 19 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఒకవేళ పొత్తులో ఉన్న అవే అడిగే విధంగా లేకపోయినా కూడా బీజేపీకి బలంగా ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని పిక్ చేసి బలంగా ఉన్నట్టు బీజేపీ అధినాయకత్వానికి పంపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎంపీలకు సంబంధించి కూడా మొత్తం 4 నుండి 5 స్థానాల్లో మొత్తం అటు చూసుకుంటే కనుక మనకు తిరుపతి, వైజాగ్ అండ్ అలాగే రాజమండ్రితో పాటు మిగిలిన ఒక 2 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఎంపీ సీట్లకు సంబంధించి పొత్తులో ఉన్నా లేకపోయినా కూడా బీజేపీ బలంగా ఉన్నట్లు కూడా భావిస్తోంది. సో ఓవరాల్గా ఎంపీలకు సంబంధించి ఎస్సీ, బీసీ, ఓసీని ఉండేటట్టుగా చూసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సింగిల్గా వెళ్ళాలనుకుంటే కనుక అభ్యర్థులకు సంబంధించి ఎక్కడ బలం ఉంది, పొత్తుతో వెళ్తే ప్రయోజనం ఏంటి, లేకుండా వెళ్తే ప్రయోజనం ఏంటి, మాక్సిమం ఒంటరి పోరుకి వెళ్ళడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది అనే దానికి సంబంధించి రేపటి మీటింగ్ తర్వాత పూర్తి స్థాయిలో అధికారికంగా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. రైట్ క్రాంతి.